హైదరాబాద్ బాలానగర్ లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్న ముఠాను ఈగల్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మెరుపుదాడి చేసిన ఈగల్ ఫోర్స్ హెచ్న్యూ అధికారులపైకి గంజాయి ముఠా తిరగబడింది. అధికారులపైకి కుక్కలను వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. ఓ ఇన్స్పెక్టర్ పై కత్తితో దాడి చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోని గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలోకి మార్చి అమ్ముతున్న ముగ్గురు అన్నదమ్ములు, ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి 14.5 కిలోల గంజాయితో పాటు ఒక ఎయిర్ గన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్ కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసి గంజాయిని డెడ్ డ్రాప్ చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు ఈగల్ ఫోర్స్ అధికారులు. గంజాయి ముఠా ఇంట్లో సోదాల కోసం వచ్చినప్పుడు తమపైకి కుక్కలను వదిలారని అన్నారు ఈగల్ ఫోర్స్ డీఎస్పీ నరసింహరావు. ఒక వ్యక్తి 4వ అంతస్తు నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడని అతన్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి వాట్సాప్ గ్రూప్ లో అమ్ముతున్నారని తెలిపారు. ముఠా నుంచి ఎయిర్ గన్ తో పాటు 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ ఫోర్స్ హెచ్న్యూ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం బాలనగర్లో నిర్వహించినటువంటి ఆపరేషన్లో కూడా పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈగల్ ఫోర్స్ అధికారులు సార్ ఇక్కడ ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించడానికి ఏదైనా ప్రత్యేకంగా రీజన్? ఇప్పుడు మాకు ఒక 1908కి వచ్చిన నంబర్ని అనాలిసిస్ చేస్తే దాంట్లో ఒక వ్యక్తి వాట్సాప్ నంబర్ యూజ్ చేస్తూ ఈ డెడ్ డ్రాప్స్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది యాక్షనబుల్ ఇంటెలిజెన్స్గా దాన్ని డెవలప్ చేస్తే ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు, వీళ్ళు చాలా మందికి ఒక దాదాపు 250 మంది దాకా కస్టమర్స్ని మెయింటైన్ చేస్తూ వీళ్ళు ఎవరికి కూడా కాంటాక్ట్ అవ్వరు. వీళ్ళు ఓన్లీ డెడ్ డ్రాప్ ద్వారా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు వీళ్ళను రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి ముగ్గురు అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 14.5 కిలోల గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది. అదే టైంలో ఈ యొక్క వాళ్ళ దగ్గర ఉన్న దాదాపు 100 మందికి పైన కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసినాము. ఏకకాలంలో హెచ్న్యూ సిటీ పోలీస్ వాళ్ళు ఒక 20 టీమ్స్ ఇచ్చినారు. మాది ఒక 30 టీంలు, 50 టీంలు ఏకకాలంలో సిటీలో కూడా ఇంకా డిస్ట్రిక్ట్స్లో కూడా రేడ్ చేసి దాదాపు చాలా మందిని అదుపులోకి తీసుకుంటాం. ఒక 70 మంది దాకా ఇప్పటివరకు పాజిటివ్ వచ్చినది. వాళ్ళ మీద కూడా తత్పర చర్యలు తీసుకుంటా ఉన్నాం.